సో ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. ఒకసారి చాలా కీలకమైన నాయకులు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని తిట్టడానికి పవన్ కళ్యాణ్ ఉపయోగించుకునే వెపన్స్ కొడాలి నాని, వలభనేని వంశీ, వెల్లంపల్లి శ్రీనివాసు, దేవినేని అవినాష్, ఇంకా చాలామంది ఉన్నారు ముఖ్య నాయకులు. అలాగే రోజా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. రోజా చెన్నై వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి విదేశీ టూర్లో ఉన్నారు. ఆ టూర్ నుంచి బయటకు వచ్చారా లేదా అనేది మరి మా ప్రతినిధులు అప్డేట్ చేస్తారు. ఇంకా చాలామంది గుంటూరులో అంబటి రాంబాబు, సత్తెనపల్లిలో ఆయన బయట కూడా పెద్ద యాక్టివ్గా తిరగట్లేదు. అప్పుడప్పుడు తాడేపల్లి ఆఫీస్కి వచ్చి అక్కడే మాట్లాడుతూ ఉన్నారు. సో ఎందుకు వీళ్ళంతా సైలెంట్ అయిపోయారు? నేను చెప్పిన ఈ కొడాలి నాని ఎక్కడున్నారు, వలభనేని వంశీ ఆల్రెడీ అబ్స్కాండ్లో ఉన్నారు, వెల్లంపల్లి శ్రీనివాసు, దేవినేని అవినాష్, ఇంకా చాలామంది ఉన్నారు. ఇలాంటి ముఖ్య నాయకులు అంటే గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకుల వివరాలు తెలుసుకుందాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర మనకు ఫోన్ లైన్లో కనెక్ట్ అయి ఉన్నారు. రాఘవేంద్ర. రవిశంకర్, మొత్తంగా చూసుకుంటా అంటే ఏపీలో కూటమి ప్రభుత్వము భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో వైసీపీకి భారీగా కూడా మెజార్టీ రావడంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తన మనుషులు అని చెప్పుకోవడానికి అయితేనేమి, తనకు పూర్తి స్థాయిలో కూడా అనేసి చాలా వరకు టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలను అయితేనేమి, ఒక పక్కన చంద్రబాబు నాయుడు అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటే లోకేష్ మీద, తర్వాత టీడీపీ నేతలకు సంబంధించి చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఒక పక్కన పేరు నాని అయితేనేమి, కొడాలి నాని అయితేనేమి, రోజా అయితేనేమి, వీళ్ళంతా కూడా ఒక పక్కన అసెంబ్లీలో కూడా అంటే చాలా వరకు అసెంబ్లీలో కూడా ఎవరు చేయరు, కానీ అసెంబ్లీలో కూడా చాలా వరకు వీళ్ళ మీద వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా చూసుకుంటే వల్లభనేని వంశీ పూర్తి స్థాయిలో కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు కుటుంబం మీద కూడా చాలా వరకు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఒక పక్కన ఈ విపరీతమైన వ్యాఖ్యలు చేయడంతో కూడా చాలా వరకు కూడా ఒక పక్కన ప్రజల్లో కూడా వైసీపీ ప్రభుత్వం పైన ఈ విధమైన వ్యాఖ్యలు అయితేనేమి, వాళ్ళు చేపట్టిన పథకాలకు సంబంధించి ఓట్లు వస్తాయనుకున్నారు. కాకపోతే వీరి మీద వ్యాఖ్యలు చేయటం ఒకటైతేనేమి, ఇంకా చాలా కారణాలతోటి కూడా అధికారం కోల్పోవాల్సి వచ్చింది. అంటే అధికారం కోల్పోవటం అనేది పక్కన పెడితే అసలు ఊహించాలి అంటే ఎవ్వరు కూడా ఊహించని పరిస్థితిలో వాళ్ళకు 11 సీట్లు దక్కించుకోవడం జరిగింది. రైట్, ఇక్కడ పాయింట్ మనం మాట్లాడుకుందాం. ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అనే దాని మీద నాకు అప్డేట్ చేయండి. నాకు కూడా వాస్తవానికి పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరెవరు ఎక్కడ ఉన్నారు? కొడాలి నాని ఎక్కడ ఉన్నారు రాఘవేంద్ర? అంటే కొడాలి నాని అప్పుడప్పుడు నియోజకవర్గానికి వస్తున్నాడు. అదే విధంగా చూసుకుంటా ఉంటే వల్లభనేని వంశీ కూడా అదే మిగిలిన టైంలో ఎక్కడ ఉంటారు? ఫస్ట్ కొడాలి నాని మిగిలిన టైంలో ఎక్కడ ఉంటున్నారు? కొడాలి నాని గుడివాడలో ఉంటున్నారా? గతంలో కూడా కొడాలి నాని హైదరాబాద్ లో ఉన్నట్లు ఉంటా ఉండేవాడు. ఎప్పుడైనా నియోజకవర్గానికి తరచుగా వస్తా ఉండేవాడు. ఇప్పుడు చూసుకుంటా ఉంటే కొడాలి నాని అప్పుడప్పుడు అంటే ఎవరికైతే పార్టీకి సంబంధించి కీలకంగా తన అనుచరులుగా వ్యవహరించిన వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు మాత్రమే ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఉంది. అదే విధంగా చూసుకుంటే మరో పక్కన వంశీ. కొడాలి నాని గురించి ముందు మాట్లాడుకున్న తర్వాత వంశీకి వెళ్దాం. కొడాలి నాని ఇంటి మీదకి కూడా టీడీపీకి చెందిన ఒక యూత్ లీడర్ వచ్చి ఏదో మాట్లాడాడు. సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయింది. నాని ఇప్పుడు రారా చూసుకుందాం, నువ్వేదో చెప్పావు కదా, ఇది పోలీసులు లేకపోతే నువ్వు బయటకు రాలేవు, అది ఇది అని చెప్పేసి. సో నాని ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా నిరసన తెలుపుదాం, మీరు అన్న మాటల్ని వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోమని అడుగుదాం, లేదు అంటే చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి క్షమాపణలు చెప్పమని డిమాండ్ చేద్దాము అని చెప్పి అసలు కొడాలి నాని రోడ్డు మీద కనిపిస్తే గుడివాడలో నిలదీద్దామని చెప్పి చాలామంది ప్లాన్స్ వేసుకున్నారు. కానీ కొడాలి నాని ఎక్కడున్నారు ఏంటి అనేది చాలామందికి తెలియని పరిస్థితి. మీరు చెప్తూ ఉన్నారు ఆయన హైదరాబాద్లోనే ఎక్కువ కాలం ఉంటూ ఉన్నారు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ కాలం హైదరాబాద్లోనే ఉండేవారు అని చెప్పేసి. సో ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు? ప్రస్తుతం కూడా హైదరాబాద్లో ఉంటున్నారా? అంటే ప్రస్తుతం వచ్చేసి అంటే ఒక్కొక్కసారి అంటే పార్టీకి సంబంధించిన నేతలకి ఏదైతే దాడులు జరిగినప్పుడు వాళ్ళని పరామర్శించడానికి మాత్రమే ఒక నియోజకవర్గానికి వస్తున్నారు. అదే విధంగా చూసుకుంటే ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. కొన్ని సమయాల్లో హైదరాబాద్ కాకుండా విదేశాలకు కూడా వెళ్ళిపోయినారు అనేసి తన అనుచరులు కూడా చెప్పడం జరిగింది. రైట్, ఇక వంశీ గురించి మాట్లాడుకుందాం మనం. వంశీ సేమ్ డే ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ నుంచి కొడాలి నాని అండ్ వల్లభనేని వంశీ వీళ్ళిద్దరు కూడా కలిసి బయటకు వచ్చేసారు. చాలా ఒక రకమైన నిర్వేదంతో ఓడిపోతాము అని ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత సేమ్ డే వల్లభనేని వంశీ విత్ ఫ్యామిలీ ఆయన హైదరాబాద్ వచ్చేసినట్టుగా సమాచారం. ఆ తర్వాత 2 సార్లు మాత్రమే ఆయన గన్నవరం వచ్చినట్టు. ఆయన మీద కేసు ఉంది కదా, గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో A71గా వల్లభనేని వంశీ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఆయన మీద సెర్చింగ్ ఉంది. ఆయన దొరికాడని కొంతసేపు అన్నారు, తర్వాత దొరకలేదు, వాళ్ళ అనుచరులే దొరికారు, యూసఫ్ రమేష్ అని చెప్పి కొన్నిసార్లు అన్న పరిస్థితి. ఆయన విదేశాలకు వెళ్ళిపోయారనే ప్రచారం కూడా ఉన్న నేపథ్యంలో వంశీ ఎక్కడ ఉన్నారు అనేది మీకున్న సమాచారం చెప్పండి.
అంటే వంశీ ఎక్కడున్నారు అనే దానికంటే కూడా వంశీ వీళ్ళందరూ ఎవరైతే పార్టీకి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో కూడా టీడీపీ నేతల మీద, ఒక పక్కన టీడీపీకి సంబంధించిన కార్యాలయాల మీద, టీడీపీ నేతల మీద దాడులు చేశారు, వారంతా కూడా ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారనేసి ప్రధానంగా చెప్పుకోవచ్చు. అంటే హైదరాబాద్ లో ఉన్నారా, ఒక పక్కన తెలంగాణలో ఇంకా మిగతా చోట్ల ఉన్నారా, లేకుంటే బెంగళూరులో ఉన్నారా అనేది పక్కన పెడితే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు నియోజకవర్గానికి రావట్లేదు, ఏపీలో ఉండట్లేదు. వీరికి సంబంధించిన కేసులు కూడా నమోదైనాయి. ఈ కేసులకు సంబంధించి పోలీసులు ఎప్పటికప్పుడు కూడా వీరి మొబైల్ సిగ్నల్స్ అయితేనేమి, తర్వాత వాళ్ళ ఎవరైతే స్నేహితులు కానీ వారికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి పూర్తి డేటాను అయితే కూడా ఎప్పటికప్పుడు, అంటే కేసులు ఉన్న వాళ్ళకు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో చట్ట వ్యతిరేకంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఏదైతే పార్టీల మీద, ఒక పక్కన నాయకుల మీద దాడులు చేసిన వారి మీద, ఒక పక్కన దీనికి సంబంధించి చట్టపరంగా కూడా వెళ్తామనేసి టీడీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే చెప్తుంది. రాఘవేంద్ర, మీరు చెప్తున్నట్టుగా పోలీసులే అంత సాంకేతిక పరిజ్ఞానం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే పోలీసులకే తెలియకపోతే ఇలాంటి నాయకులు ఎక్కడ ఉన్నారో మీడియా వాళ్ళకి మనకెలా తెలుస్తుంది? మీరు చెప్పింది కరెక్ట్. వాళ్ళైతే అజ్ఞాతంలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారో మీకు నాకు తెలియదు. రైట్. ఇక వెల్లంపల్లి శ్రీనివాస్, ఆయన్ని అందరూ కూడా ఏదో అంటారు కదా, కొబ్బరి చెప్పు సైనికులకు ఎస్పెషల్లీ ట్రోల్ చేస్తూ ఉంటారు. అంటే దేవాదాయ శాఖ మంత్రిగా ఉండగా ఆయన కొబ్బరి చెప్పలు కూడా వదలలేదు అనేది ఆయన మీద ఉన్న ఆరోపణ. ఆ తర్వాత సెకండ్ టర్మ్ ఆయనకి అవకాశం దక్కలేదు, అయినా కూడా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ జగన్ దృష్టిలో పడ్డానికి ఆయన ప్రయత్నించారు. మల్లాది విష్ణు కాకుండా విజయవాడ సెంట్రల్ సీటు వెల్లంపల్లి శ్రీనివాస్కి కేటాయించినా కూడా బోండా ఉమ గెలిచారు. వెల్లంపల్లి శ్రీనివాస్ చాలా దారుణంగా ఘోర ఓటమి పాలైన పరిస్థితి. అప్పుడప్పుడు నాకు తెలిసి మీడియా ముందుకు వస్తూ ఉన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. కానీ నియోజకవర్గంలో ఆయన మామూలుగా వాస్తవంగా ఆయన నియోజకవర్గం వెస్ట్, తర్వాత సెంట్రల్కి వచ్చారు. కనీసం అక్కడ క్యాడర్లో కాస్త ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం కానీ, లేకపోతే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం కానీ, ఆ ఏరియాలో ఈజీగా తిరగగలిగే అవకాశం కానీ ఉందనుకోవాలా వెల్లంపల్లి శ్రీనివాస్కి? ఆయన ఎక్కడ ఉంటూ ఉన్నారు? అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గతంలో నుంచి కూడా పలు పార్టీలు మారడం జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడిన వారిలో ఒక పక్కన వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఒకటి. వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక పక్కన విజయవాడ వెస్ట్ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించారు. ఒక పక్కన అతనికి వచ్చేసి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన సెంట్రల్ నుంచి పోటీ చేయటము, అక్కడ ఓటమి చెందటము, అక్కడ ఎవరు కూడా స్థానికంగా కూడా ప్రస్తుత పరిస్థితులు అయితేనే గతంలో కూడా ఎవరు కూడా అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేయకపోవడం తోటి అతనికి వచ్చేసి అతను ఓడిపోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అతను అడపాదడపా కూడా మీడియా సమావేశాలకు మాత్రమే వస్తున్నారు, కానీ ఇంకా ఎక్కడ కూడా అందుబాటులో ఉన్న పరిస్థితి అయితే లేదు. అతను కూడా పూర్తి స్థాయిలో వెస్ట్ లో ఉండటం తోటి అతను కూడా అంటే అతను సొంత ఇంటి కార్యక్రమాలకు తప్పనించి మిగతా పార్టీ కార్యక్రమాలకు కూడా ఎక్కడ హాజరైన పరిస్థితి అయితే కనిపించట్లేదు. పూర్తి స్థాయిలో ఒక పక్కన వెల్లంపల్లి శ్రీనివాసే కాదు, ఒక పక్కన జనసేనకు సంబంధించి జనసేన అధినేతని పూర్తిగా టార్గెట్ చేసుకొని ఒక పక్కన సామాజిక వర్గ పరంగా కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ అయితేనేమి, అదేవిధంగా టీడీపీ నేతల్ని ఎప్పటికప్పుడు కూడా సామాజిక వర్గాల సంబంధించి ఆ నేతలతోటే కూడా మీడియా సమావేశాలు పెట్టి చాలా వరకు నీచాతినీచంగా తిట్టించడం జరిగింది అనేసి చాలా వరకు కూటమి నేతలు గతంలోనే కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా పూర్తి స్థాయిలో కూడా వైసీపీ ప్రభుత్వం చేస్తున్నది, వైసీపీ నేతలు చేస్తున్నది చాలా తప్పు అసలు అనేసి గతంలో చాలా పలుమార్లు ఖండించడం కూడా జరిగింది. కాకపోతే ఇవన్నీ లెక్క చేయకుండా ఈ రోజు వాళ్ళంతా కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. వారు ఉన్నా కూడా పార్టీలో ఉన్నా కానీ మీడియా సమావేశాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఒక పక్క ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా తాడేపల్లిలోనే గత ఎన్నికల అంటే 2019 ఎన్నికలకు వచ్చిన సమయంలో కూడా నేను ఇక్కడే సొంత ఇంటిని నేను ఆల్రెడీ చెప్పాను. ఇక దేవినేని అవినాష్ ఈ టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి కేసులో నిందితుడు. దేవినేని అవినాష్ మీద కేసు కూడా ఉంది. హైకోర్టులో వాళ్ళు ముందస్తు బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేశారు. సబ్జెక్ట్ టు కరెక్షన్ ముందస్తు బెయిల్ కూడా వచ్చింది అనుకుంటా. సో రీసెంట్గా ఆయన దుబాయ్ వెళ్ళే ప్రయత్నం చేశారు, దుబాయ్ పారిపోతూ ఉన్నారు అని చెప్పేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు ఏపీ పోలీసులకు సమాచారం ఇస్తే ఆయన జర్నీ క్యాన్సిల్ చేసుకుని వెనక్కి వచ్చేయాల్సిన పరిస్థితి. నాకు పారిపోవాల్సిన అవసరం లేదు అని చెప్పి అవినాష్ చెప్తూ ఉంటే ఈ కేసులో మీరు మీరు తప్పు చేశారు కాబట్టి మీకు శిక్ష పడుతుంది కాబట్టి మీరు తెలిసే పారిపోతూ ఉన్నారని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. దేవినేని అవినాష్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన మళ్ళీ వెనక్కి విజయవాడ వచ్చేసారా లేకపోతే హైదరాబాద్లో ఉన్నారా? మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా?
అంటే దేవినేని అవినాష్ తర్వాత వచ్చేసేసి ఈ పూర్తి స్థాయిలో ఒక పక్కన టీడీపీ కార్యాలయం పైన దాడి చేసిన దాంట్లో ఇతను కూడా ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతని మీద కూడా అంటే ఆ రోజు దాడి చేసిన ప్రతి ఒక్క అప్పిరెడ్డి అయితేనేమి, తర్వాత అవినాష్ అయితేనేమి, తలసరి రఘురామ్ అయితేనేమి, చాలా వరకు కూడా ఈ వైసీపీ నేతలతో పాటు కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఈ 2024 ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేసి ఘోర పరాజయం పాలైనాడు. ఈ నేపథ్యంలో ఎవరైతే గతంలో టీడీపీ పార్టీ మీద దాడులు చేశారో దీనికి సంబంధించి టీడీపీ పార్టీ కార్యాలయంలో సీసీ ఫుటేజీలు పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన పోలీసులు క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఎవరైతే పాల్గొన్నారో దీనికి వెనక ఎవరైతే కుట్రదారులు ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తు అయితే ఒక పక్కన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరందరూ కూడా ప్రస్తుతము తమకు సంబంధించిన కేసుల పైన ఓ పక్కన హైకోర్టులో వచ్చేసేసి బెయిల్ పిటిషన్లు కూడా వేశారు. దీనికి సంబంధించి కొంతమందికి ముందస్తు బెయిల్ కూడా రావడం జరిగింది. కాకపోతే ఇవన్నీ కూడా టెంపరవరీగా కూడా బెయిల్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వటం లేదు. 20వ తారీఖు వరకు 23వ తారీఖు వరకే కొంతమందికి ఉండటంతో వీళ్ళంతా కూడా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. గతంలో ఎవరైతే పూర్తి స్థాయిలో కూడా టీడీపీ నేతల మీద అయితేనేమి, కొంతమంది అధికారుల మీద అయితేనేమి, తప్పుడు కామెంట్లు అయితేనేమి, అక్రమ కేసులు అయితేనేమి, అక్రమ దాడులు అయితేనేమి చేసిన వీరందరూ కూడా అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక్కడే అనేసి చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అరెస్ట్ చేసే సందర్భం ఉంది. నమోదు చేస్తున్నారు. దీని మీద వారికి సంబంధించిన ఎప్పటికప్పుడు పోలీసులు అయితేనేమి వీరి కోసం అన్వేషించడం అయితే జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో కొంత మీడియా ముందుకొచ్చి గతంలో ఉన్న వాగ్దాటి అంత లేకపోయినా, గతంలో ఉన్న అంత అగ్రెసివ్ గా కార్నర్ చేయలేకపోయినా చేయాలి కాబట్టి చేస్తున్నట్టు మరేంటో అంబటి రాంబాబు మాత్రమే అప్పుడప్పుడు మీడియాలో మనకి కనిపిస్తూ ఉన్నారు. ఆయన స్వరం కూడా కాస్త తగ్గింది. మరి ఆయన కూడా రియలైజ్ అయ్యారేమో, లేకపోతే ఎందుకులే ఇప్పుడు కొన్ని రోజులు పోయిన తర్వాత చూసుకుందామని అనుకున్నారు. రీసెంట్గా బొత్సాకి సంబంధించి ఆయన ట్వీట్ చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి బీజం వేసిన బొత్స అని చెప్పి. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ చాలా ప్రయత్నం చేసింది, కూటమి నాయకులు వైజాగ్లో ఎమ్మెల్సీ దక్కించుకుందాము అని చెప్పి చాలా ప్రయత్నం చేసినా బొత్స ముందు ఎవరు తట్టుకోలేకపోయారు. కాబట్టి విత్డ్రా రావాల్సింది. నిజంగా చెప్పాలంటే వైసీపీ కాస్త అక్కడ అప్పర్ హ్యాండ్ సాధించినట్టే ఆ ఎన్నికలకు సంబంధించి మాత్రమే. సో అంబటి రాంబాబు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నారు, తాడేపల్లి వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయనలో కాస్త వేడి అనొచ్చా, అదే అగ్రెసివ్నెస్ తగ్గింది. ఇదివరకు కూడా అంత అగ్రెసివ్గా ఆయన కార్నర్ చేయలేకపోతూ ఉన్నారు. సో అంబటి రాంబాబు సత్తెనపల్లిలోనే ఉంటూ ఉన్నారా, లేకపోతే విజయవాడలో ఉంటూ ఉన్నారా? రాఘవేంద్ర, అంబటి రాంబాబు చూసుకుంటా అంటే గుంటూరు అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ఎక్కువగా సత్తెనపల్లి అయితేనేమి, గుంటూరు అయితే ఎక్కువగా ఉండటం జరుగుతుంది. కాకపోతే పూర్తి స్థాయిలో చూసుకుంటా అంటే ఓ పక్కన అంబటి రాంబాబు కామెంట్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అయితేనేమి, పోలవరంనే ప్రధానంగా ఉన్నాయి. కాకపోతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి, అదే జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు కూడా ఒక పక్కన దీనిల కోసమే ఎక్కువగా కూడా దీనిల అభివృద్ధి కోసము పోలవరం నిర్మాణం కోసమే ఎక్కువ తాపత్రయపడుతున్నారు. దీనికి సంబంధించే కౌంటర్ లేయడానికి ఒక పక్కన ట్విట్టర్ లో అయితేనేమి కొన్ని చోట్ల మాత్రం మీడియా సమావేశాలు పెడుతున్నారు. ఇతను కూడా